హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ హెల్తీ స్టెఫ్ అండ్ వెల్కమ్ టు డే 21 మంతన్ గారి డైట్లో 21st డే. సో నిన్న మనం వెయిట్ 66.80 ఉన్నాం కదా, ఈరోజు 66.65, అంటే కొంచెం నిన్నటితో పోల్చుకుంటే తగ్గామన్నమాట. సో వెయిట్ ఎప్పుడు ఇలా గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉండాలండి. సడన్గా వెయిట్ లాస్ అవ్వడం కూడా అన్హెల్దీ అనమాట. సో మనకి ఇక్కడ ఫ్యాట్ లాస్ బాగా జరుగుతుంది అనమాట, రోజు కొంచెం కొంచెం తగ్గడం అలాగా. ఓకే, నెక్స్ట్ నేను ఇక్కడ యాజ్ యూజువల్గా లేచిన వెంటనే లీటర్ పావు వాటర్ తాగేసాను అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే లీటర్ పావు వాటర్ తాగాలి కదా. 4 days మటుకే మీరు ఇబ్బంది పడతారు. మీరు స్టార్టింగ్లో అలా తాగలేకపోతున్నారు అనుకుంటే నెమ్మదిగా అలవాటు చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ సూర్య నమస్కారాన్ని యోగా చేసండి కొంతసేపు. చాలామంది అడుగుతున్నారు ఎక్సర్సైజ్ వీడియో క్లియర్గా పెట్టండి అక్క అని. వీలు చూసుకుని పెడతా అండి, లోపైతే మీరు టైం వేస్ట్ చేయొద్దు. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి, చూసి చక్కగా చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అయితే ఇక్కడ మళ్ళీ తాటికాయలు తీసుకొచ్చారు మా వారు. సో మంచి ఇడ్డే అయితే రాబోతుంది కదా, నేను అడగలేదు, ఆయనకి తెలుసు నాకు తాటికాయలు అంటే చాలా ఇష్టమని. సో తీసుకొచ్చారనమాట. ఇంకా మా చిన్నోడి బర్త్డే, నా బర్త్డే రాబోతుంది కదా, అమ్మ కూడా వస్తారనమాట. సో ఇంకా వాళ్ళందరూ వస్తారు కాబట్టి ఇంకా అందరికీ కలిపి చేసేస్తే ఒకసారి అయిపోతుంది. సో ఈసారి తాటిగారు లేసినప్పుడు స్మెల్ చూసి కడుపు నింపుకోకర్లేదు, ఎందుకంటే మంచి ఇడ్డే వస్తుంది కదా, చక్కగా తినేయచ్చు అనమాట నేను. హాయ్, ఈరోజు గోధుమ గడ్డి జ్యూస్ తాగుతున్నాను అనమాట. 9 అయింది. సో 9కి ఏదో ఒక జ్యూస్ తాగుతాం కదా. నిన్న మునగాకు జ్యూస్ తాగాం, మొన్న వెజిటేబుల్ జ్యూస్ తాగాం. సో ఈరోజు గోధుమ గడ్డి అనమాట. ఇది అంత టేస్ట్ బాగోదు కానీ హెల్త్కి మంచిది కాబట్టి తాగుతున్నా. సో బ్లడ్ బాగా పడుతుంది అనమాట. ఓకే, హెయిర్కి అలాగే చాలా మంచిది అంటారు, హెయిర్కి స్కిన్కి బ్లడ్ బాగా పడుతుంది, ఇందులో ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇది కలుపుతాం. నెక్స్ట్ చాలామంది అడుగుతున్నారండి, అక్క మీరు ఈ మునగాకు అలాగే గోధుమ గడ్డి పౌడర్ ఎక్కడ తీసుకున్నారని. నేను మంతన్ గారి ఆశ్రమంలో goodhealth.com అని ఒకటి ఉంది కదా, సో మీరు గూగుల్లోకి వెళ్ళి ఒకసారి goodhealth.com అని టైప్ చేశారనుకో వాళ్ళ వెబ్సైట్ కనిపిస్తుంది అనమాట. సో మీరు అందులో చక్కగా ఆర్డర్ చేసుకోవచ్చు. నాకు ఈ గోధుమ గడ్డి మునగాకు రెండు కలిపి ఆల్మోస్ట్ 400 రూపీస్ దాకా అయితే పడింది అనమాట. ఇక 11:30 12కే మన లంచ్ అనేది స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో ఈరోజు లంచ్లో 2 గుప్పుల్లో నానబెట్టిన వేరుశనగుళ్ళు పెట్టాను, అలాగే 2 గుప్పులేమో మొలక కట్టిన పెసలు అలాగే బొబ్బర్లు అనమాట. సో పెసలు బొబ్బర్లు చూసారా ఎంత బాగా వచ్చినాయో, స్ప్రౌట్స్ అలా రావాలన్నమాట. వస్తే మనకి వైటమిన్స్ అనేవి బాగా డబుల్ అవుతుంది అనమాట, ప్రోటీన్ వైటమిన్స్ కూడా. చాలామంది మీరు ప్రోటీన్ ఫుడ్ తినట్లేదు అంటున్నారు, ఇది చాలా హై ప్రోటీన్ అండి. 11:30 12 అవుతుందండి ఇప్పుడు టైమ్. ఇంకా లంచ్లో ఈరోజు 2 గుప్పులు నానబెట్టినవి పెట్టాను, వేరుశనగ గుళ్ళు. ప్రోటీన్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఇదంతా ప్రోటీనే. నెక్స్ట్ 2 గుప్పులు పెసలు, 2 గుప్పులు బొబ్బర్లు అనమాట, స్ప్రౌట్స్ కట్టినవి. సో ఇవి స్ప్రౌట్స్ కట్టినా అంత బాగోవు, స్ప్రౌట్స్ కట్టక్కలేదు, నానబెట్టిన వేరుశనగుళ్ళు ఇలా తినేయచ్చు అనమాట. సో చాలామంది ఇలా అడుగుతున్నారు ఫ్యాట్ లాస్తో పాటు ఇంచ్ లాస్ అవుతుందా లేదా అని. ఇంచ్ లాస్ అవుతుందండి, ఎందుకంటే నాకు తెలుస్తుంది నా ఓల్డ్ డ్రెస్లన్నీ ఆల్మోస్ట్ కొంచెం లూజ్ అవుతున్నాయి అనమాట. సో ఇంచ్ లాస్ అయితే జరుగుతుంది, నేను చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడు చీట్ డే ఉంది కదా, ఇంకొక 2 daysలో చీట్ డే అయిపోయిన తర్వాత మళ్ళీ 15 days కంటిన్యూస్గా చేస్తాం కదా. సో అప్పుడు డిఫరెన్స్ మనకు బాగా తెలుస్తుంది. సో సండే కానీ మండే కానీ చీట్ డే ఉంటుంది. చీట్ డే అయిపోయిన తర్వాత రోజు నేను ప్రతిదీ మెజర్మెంట్స్తో సహా మీకు చెప్తాను, ఎంత ఉన్నాను ఏంటి, అసలు ఎంత తగ్గుతుంది ఏంటని చెప్పి. ఇంచ్ లాస్ అయితే గ్యారంటీగా జరుగుతుంది. ప్రోటీన్ ఫుడ్ అంత మంచి ఫుడ్డే తింటున్నాం మనం, ఇక్కడ ఏమీ అన్హెల్దీ ఫుడ్ ఏమి తినట్లేదు మజిల్ లాస్ అవ్వడానికి. సో చాలామంది మజిల్ లాస్ అయిపోతుంది కదా, ప్రోటీన్ లేదు కదా అని అడుగుతున్నారు. సో ఇదంతా ప్రోటీనే. నా ప్లేట్ నిండా ఈరోజు మొత్తం ఫుల్గా ప్రోటీనే ఉంది. ఇది ఆల్మోస్ట్ ఒక 200 grams దాకా ఉంది ప్లేట్ వెయిట్ అయితే. సో మనకి ఆల్మోస్ట్ ఒక 80 grams ప్రోటీన్ అయితే ఉంటుంది ఈ ప్లేట్లో. ప్రోటీన్ లేకుండా అయితే ఏమి లేదు, డైట్లో ప్రోటీన్ ఉంది. కంప్లీట్ అయిపోతుంది. ఇంకా లంచ్ తర్వాత బయటకు వెళ్ళాలన్నమాట, చిన్న పని ఉంది. అంటే ఇప్పుడు షాపింగ్కి వెళ్ళాలి, మా బుడ్డోడి బర్త్డే చిన్నోడిది. సో 2nd వాడి బర్త్డే, August 2 వాడి బర్త్డే, August 3 నా బర్త్డే అనమాట. సో 2nd 3 సో ఇంకా నేను కూడా వాడి బర్త్డే రోజే జరుపుకుంటాను. ఇంకా ఆల్మోస్ట్ 2nd చేసుకుంటాను అనమాట బర్త్డే. నాకు నిజంగానే రోజు చచ్చి బతికినట్టే అయ్యింది అడుగుతున్నప్పుడు, ఎందుకంటే సిసెక్షన్ పెయిన్స్ ఒక పక్కన, అలాగే నార్మల్ డెలివరీ కోసం ట్రై చేస్తే నార్మల్ డెలివరీ పెయిన్స్ పడ్డాను, అలాగే లాస్ట్కి ఇంకా సిజేరియన్ ఆపరేషన్ పడింది అనమాట. సో ఫస్ట్ బాగా పెయిన్స్ వచ్చినాయి. ఫస్ట్ డెలివరీ నాకు నార్మల్ డెలివరీ అనమాట, 2nd డెలివరీ మా చిన్నోడు పుట్టినప్పుడు సిసెక్షన్. సో ఫస్ట్ ఒక 1 day మొత్తం పెయిన్స్ పడ్డా అనమాట. సో ఎంతకి బయటకు రాకపోతే వాళ్ళు ఏవో నొప్పులు ఇంజెక్షన్స్ ఇస్తారు కదా, ఇచ్చిన తర్వాత కూడా నాకు వాటర్ బ్రేక్ అయింది తప్పించి వీడు బయటికి రాలేదనమాట. చాలా ఇబ్బంది పడ్డాను ఒక డే అంతా. సో అలా ఆ నొప్పులు పడ్డాను, ఈ నొప్పులు పడ్డాను అనమాట. సో నాకు అందుకే ఆ డే అంటే కొంచెం భయం. అలాగే నిజంగానే ఒక లక్కీ డే అనమాట. సో నా బర్త్డే కూడా ఇంకా 3rd జరుపుకోను, వాడి బర్త్డే రోజే August 2 జరిపేసుకుంటాను అనమాట. సో
నెక్స్ట్ చాలామంది ఇవి నార్మల్గా తినలేకపోతున్నాం అక్క, బాయిల్ చేసుకుని తినొచ్చు అని అడుగుతున్నారు. తినొచ్చండి, చక్కగా తినొచ్చు. సాల్ట్ యూస్ చేయాలా, ఖచ్చితంగా యూస్ చేయకుండా ఉండాలని అడుగుతున్నారు. చేసుకోవచ్చు, కొంచెం వేసుకోవచ్చు. ఇవి కూడా ఎక్కువ బాయిల్ చేస్తే సరిపోతుంది, లేకపోతే మనకి ఆల్మోస్ట్ వైటమిన్స్ అన్నీ చచ్చిపోతాయి. బి విటమిన్, కే విటమిన్, సి విటమిన్ లాంటివి చచ్చిపోతాయి అనమాట. సో అందుకోసం లైట్గా బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ బాగా తక్కువ యూస్ చేస్తే బెటర్, మీరు వెయిట్ లాస్ అవుతారనమాట. సో చాలామంది ఎక్కువ డౌట్ ఇది అడుగుతున్నారు. చక్కగా హ్యాపీగా తినొచ్చు, పచ్చివి తినలేకపోతే 2 times a day, రా ఫుడ్ తినలేకపోతే 1 time a day ఖచ్చితంగా తినొచ్చు హ్యాపీగా. సో దీంతోపాటు ఫ్రూట్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ నాకు ఇవి కడుపు నిండిపోతాయి అనమాట. సో ఇవి తినడానికి చాలా టైం పడుతుంది. సో అందుకే ఇంక ఇవి మాత్రమే పెట్టాను, ఈ 3. ఇంక ఈవినింగ్ ఎలాగో ఫ్రూట్స్ తింటాం కాబట్టి. ఓకే. అలాగే ఇంకొక డౌట్ అడుగుతున్నారండి, ఎర్లీ మార్నింగ్ వాటర్ అసలు తాగలేకపోతున్నాము, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, వామిట్ అయిపోతుంది అని చెప్తున్నారు. కొత్తలో అలాగే ఉంటుంది, వాటర్ తాగడానికి ఇబ్బంది పడతారు, బట్ తాగితే చాలా మంచిది అనమాట. సో ఎర్లీ మార్నింగ్ వాటర్ తాగడం అనేది మీకు పొట్టంతా క్లీన్ అవుతుంది. అలాగే దాంతోపాటు ఒక 4-5 times యూరిన్ అయితే అవుతుంది కదా, మీ సోడియం కంటెంట్, ఎక్స్ట్రా సోడియం కంటెంట్ అంతా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. సో వాటర్ తాగడం చాలా ఇంపార్టెంట్. వాటర్ అవాయిడ్ చేస్తాం అనుకుంటే మీరు అంతగా ఒకటేసారి 1.5-1/4 లీటర్, లీటర్ వాటర్ తాగలేకపోతున్నామా అని అనుకుంటే 5 minutesలో తాగండి. మెల్లిమెల్లిగా ఒక్కొక్క గ్లాస్ తాగుతూ ఉండండి. సో ఇంకా అందుకే ఈరోజు నేను తింటాం అదేం చూపించట్లేదు, కానీ ఇంకెలాగో షాపింగ్కి వెళ్తున్నాను కదా, వెళ్ళే దారిలో ఇక్కడ చాలా బాగుంటుంది అనమాట, చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇది చుట్టుపక్కల మొత్తం మనకి పొలాలేనమాట. సో మాకు తణుకుకు దగ్గర అనమాట మా ఊరు. ఆల్మోస్ట్ మాకు బైక్ మీద వెళ్ళడానికి 40 minutes పడుతుంది, కార్ మీద అయితే 30 minutesలో వెళ్ళిపోవచ్చు. ఇంకా మనకి బైక్ మీద వెళ్తున్నంతసేపు ఇంకా మనం ట్రావెల్ చేసినట్టు ఉండదు అనమాట. అసలు చాలా బాగుంటుంది చుట్టుపక్కల మొత్తం. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా బాగా జరుగుతాయి. అలాగే మన ఫొటోస్ కూడా చక్కగా హ్యాపీగా దిగచ్చు, ఎవ్వరు ఏమనరు. నేను ఎప్పుడూ దిగుతూ ఉంటాను అనమాట ఇక్కడ ఫొటోస్, చాలా బాగా వస్తాయి కూడా. ఇంక ఈ రైనీ సీజన్ వస్తేనే చాలు, మనకి చాలా ప్లెజెంట్గా ఉంటుంది కదా వాతావరణం, చాలా బాగుంటుంది క్లైమేట్ అయితే. నాకు ఇలా ఉంటే చాలా ఇష్టం అనమాట. సో ఎంతసేపు అయినా మనం చక్కగా ట్రావెల్ చేయొచ్చు, మనకు అసలు బోర్ కొట్టదు. ఇంకా చాలామంది అడుగుతున్నారండి మీది ఏ ఊరు అని. మాది భీమవరం దగ్గర, అలాగే తణుకు కూడా దగ్గర అనమాట. భీమవరం, తణుకు 2 దగ్గరే మాకు. సో భీమవరం, తణుకు అయితే మీకు బాగా తెలుస్తుందని అలా చెప్పాను అనమాట. మా ఊరు ఎలాగో చెప్పినా మీకు తెలియదు కదా, సో మా ఊరు వాళ్ళకి అయితే తెలిసిపోద్ది, వాళ్ళు కింద కమెంట్ పెడతారు. సో మీరైతే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కింద కమెంట్ చేయండి, ఇప్పుడు నేను రికార్డ్ చేసింది ఏ ఊరో తెలిస్తే కనుక. అదనమాట. ఇంకా అలా మనం ఆల్మోస్ట్ ఒక 30 minutesలో అయితే రీచ్ అయిపోతాం అనమాట ఇక్కడ నుంచి తణుకు. సో ఇంక ఈరోజు ట్రెండ్స్కి వెళ్ళాను, ఈరోజు బట్టలు తీసుకుందాం అని చెప్పి. ఇంకా బర్త్డే అంటేనే ఇంక షాపింగ్ హడావిడి చాలా ఎక్కువ ఉంటుంది కదా. ఇంకా నాకు ఎన్ని బట్టలు ఉన్నా సరే నాకు ఎప్పుడూ చెక్స్ మీదకే వెళ్ళిపోతుంది అనమాట. నాకు ఈ చెక్స్ ఉన్న షర్ట్స్ అయితే చాలా ఇష్టం. మా పిల్లలిద్దరికి ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. సో మా వారైతే కొంచెం డిఫరెంట్గా తీసుకుంటారు, నేనైతే ఎప్పుడూ చెక్సే తీసుకుంటాను అనమాట. సో అలా షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చేసాము. సో ఈరోజు ఇంకా డిన్నర్ అయితే కొంచెం లేట్ అయిపోయింది అనమాట, ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది స్టార్ట్ చేసేసరికి. ఇంకా 1 carrot, 1 కీర, అలాగే ఒక గుప్పెడు నట్స్ పెట్టుకున్నాను, అలాగే 2 జామకాయలు, 2 అరటిపళ్ళు, అలాగే ఒక నువ్వులుండ పెట్టుకున్నాను అనమాట. చాలామంది ఇన్స్టాగ్రామ్లో కమెంట్ చేస్తున్నారు ఎలా తింటున్నారు, నువ్వులుండలో పంచదార ఉంటుంది కదా, బెల్లం ఉంటుంది కదా అని. చాలామందికి మన సబ్స్క్రైబర్స్కి అయితే తెలుసు నేను నువ్వులుండ ఎలా చేశాను. సో వాళ్ళకి తెలియదు కాబట్టి రేపు చెప్తానులేండి ఇంక వాళ్ళకి. ఇంకా అలా ఇంటికి వచ్చి డిన్నర్ కంప్లీట్ చేసేసరికి ఆల్మోస్ట్ 6:30 నుంచి 7 అయిపోయింది అనమాట టైం అయితే. సో ఈ రోజుకైతే ఇలా కంప్లీట్ అయిందండి డైట్. ఇప్పుడే డిన్నర్ కంప్లీట్ అయింది. రోజు కొంచెం లేట్ అయింది డిన్నర్ చేయడం, బయటికి వెళ్ళి వచ్చాను కదా, ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోతుంది అనమాట. సో మనమైతే డిన్నర్ కంప్లీట్ చేసేయాలి, ఎందుకంటే ఫుల్ ఆఫ్ న్యూట్రియన్స్ పంపుతున్నాం కదా ఎవ్రీడే. డైట్లో రైస్ అది తినాం కాబట్టి ఇవి చాలా మ్యాండేటరీ, మనకి తినాలి ఖచ్చితంగా. సో అందుకే స్కిప్ చేయను, ఆల్మోస్ట్ డిన్నర్ కూడా కంప్లీట్ చేసేస్తాను అనమాట. ఫ్రూట్స్, నట్సే కాబట్టి ఈజీగా తినేయచ్చు. మార్నింగ్ అయితే కొంచెం కష్టమే, నమలటానికి ఒక చాలాసేపు పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 1 hour పైన పట్టేస్తుంది అవి నమలటానికి. సో అదనమాట. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, డే 22 కోసం సబ్స్క్రైబ్ చేయండి. సో వీడియో అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, సీ యూ టుమారో.